ఏ దిక్కు లేని ఒక స్త్రీని రోజు తాగుచ్చి కొట్టి హింసిస్తున్నాడు ఓ భర్త. ఎవరికి చెప్పుకోలేక పరువు పోతుందని దెబ్బలు తిని తిని ఎముకల గూడు మిగిల్చుకుని బిడ్డల కోసం బతుకుతుంది. ఒంటరిగా బతికితే బయట కామాంధులు మృగాలై వెంటపడి వేధిస్తే బ్రతుకు ఛిద్రమై జీవితం ఎలా ఉంటుందో అని భయపడి 4 గోడల మధ్య శవంలా బ్రతుకుతున్న మరొక స్త్రీ కథ. తండ్రేమో వయస్సు మళ్ళీపోతే బిడ్డకు మగతోడు ఉండాలని పెళ్లి చేయాలని తహతహలాడిపోతాడు. కన్న తండ్రి అదే పొరపాటులో కాదు, ఆ బాధ్యతతో పెళ్లి చేస్తే పుణ్యం కొద్దీ పురుషుడు దొక్కతాడని అనుకుంటాడు. ఈ కాలం అల్లుడు కట్నం అడగడు, మంచిగానే నటించి మరీ మంచిగా పెళ్ళాన్ని అడ్డు పెట్టుకుని రాబందుల్లా పీక్కు తింటారు. ఏ కోడలు ఇది నా ఇల్లు, ఇక్కడ సుఖంగా ఉండాను, నన్ను అత్తారింటి వారు కన్న కూతురిలా సుఖంగా చూసుకుంటున్నారు అని కామెంట్ చేయండి. ఎంతోమంది సంతోషిస్తారు. ఆ అమ్మాయి సుఖంగా ఉంది, నా బిడ్డలు కూడా సుఖంగా ఉంటారు అని సంబరపడిపోతారు ప్రతి తల్లిదండ్రులు. అవును, మార్పు రావాలి, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే సామెతతో 4 గోడల మధ్య బ్రతికే ప్రతి కోడలు కూతురిలా బ్రతికితే ప్రతి కుటుంబం నిత్యం సంతోషంగా గడిపేస్తారు. కలిసి ఉంటే కలదు సుఖము, ఇది పాత సామెత. కానీ ఇప్పుడు అందరూ కలిసి ఉన్నా దూరంగా ఉంటున్నారు. ఎవరి మొబైల్ వాళ్ళది, ఎవరి పనులు వాళ్ళవి. బిజీ జీవితంలో బంధాలు దూరం అయిపోతున్నాయి. ఎవరికైనా దుఃఖమైన సంతోషమైన ఒంటరిగానే అనుభవించాలి. ఎందుకంటే దుఃఖం వచ్చినప్పుడు ఎగతాళి చేసి వీరికి ఇలా జరగాలనే వారు ఎక్కువ. ఈ కలికాలంలో ఎవరు ఓదార్పు, ఎవరి స్వార్థం వారిదే. యాక్సిడెంట్ అయ్యి కాలు చెయ్యి విరిగి ఏడుస్తుంటే ఫోటోలు తీసుకునేవారు ఎక్కువ, సహాయం చేసేవారు తక్కువ. మనం దుఃఖంలో ఉంటే ఇంకా మార్చేవాళ్ళే ఎక్కువ. సో ఫ్రెండ్స్, లేచి కళ్ళు తుడుచుకో, దుఃఖానికి కారణం వెతుకు, ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది. ఆ దిశగా అన్వేషించు. కష్టపడు, ఫలితం తప్పక వస్తుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఓటమిని ఎదుర్కొనలేకపోతున్నావా? భయపడకు, ప్రయత్నం మార్పు, కొత్తగా ఆలోచించు. ఎవరు ఆ రంగంలో విజయం సాధించారో ఒక్కసారి పరిశీలించు, నీకు కొత్త మార్గం కనబడుతుంది. మళ్ళీ ప్రయత్నించు, ఈసారి గట్టిగా ప్రయత్నించు. ఎంతో కొంత నేర్చుకుంటూ ముందుకు వెళ్ళు, విజయం వరిస్తుంది. నీవు నీ జీవితంలో ఒంటరి సైనికుడివి. నీ వెనక ముందు ఎవ్వరూ లేరు. ఏదో సాధించాలని తపన ఉంది, కానీ పరిస్థితులు అనుకూలించలేదని ఏదో కుంగిపాటు, అవమానం, అవహేళనలతో ఎన్నాళ్ళు జీవితాలు నెట్టుకొస్తున్న అభాగ్యులు ఎందరో. ఎవరి ఆయుధం ధైర్యం అవుతుందో, ఎవరి సంకల్పం దృఢ సంకల్పం అవుతుందో, ఉడుము లాంటి పట్టుదల మొక్కవోని దీక్షతో ప్రయత్నిస్తారో వారి ముంగిట విజయం తల వంచి సలాం చేస్తుంది. చిన్నప్పటి నుంచి మా అమ్మ పడ్డ కష్టాలు చూశాను. పిల్లల్ని కనకపోవడం మన చేతుల్లో ఉండదు. అలాంటి జీవితం వద్దనుకున్నాను. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఒక్కసారి కూడా రాలేదు. నాకు స్వేచ్ఛ కావాలి. పగలంతా ఉద్యోగం చేసి ఇంటికొచ్చిన తర్వాత హాయిగా కప్పు టీ తాగి నచ్చిన పని చేసుకోగలగాలి. పెళ్ళి వద్దనుకోలేదు. నచ్చన్నవాడి దొరికితే తప్ప పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. అనుకూలమైన వ్యక్తి దొరకలేదు. ఎవరో ఒకరిని చేసుకోవాలనే ఆలోచన లేదు. ఈ సింగిల్ లైఫ్ హాయిగానే ఉంది అనిపించింది. ఇంకొకరికేమో చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది. భర్త నన్ను చిత్రహింసలు పెట్టాడు. ఆ బంధము నుంచి బయటకు వచ్చేసాను. మళ్ళీ పెళ్ళి మీదకు ధ్యాస మళ్ళలేదు. నా చదువు, ఉద్యోగం నాకు బాగుంది. అలాగని పెళ్ళి వ్యతిరేకం కాదు. నన్ను అర్థం చేసుకున్నవాడు దొరికితే మళ్ళీ పెళ్ళైనా ఓకే అనుకుంటుంది. దేశంలో ఇలా ఆలోచించే వారి సంఖ్య పెరుగుతుందని డేటా చెబుతుంది. భారతదేశంలో యువత పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడుతున్నారని ఇటీవల ఒక సర్వేలో తేలింది. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 25-29 సంవత్సరాల వయసులో ఉన్నవారు కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదని, 2011-19 మధ్య అవివాహిత మహిళల శాతం దాదాపు 2 పెరిగిందని, పురుషుల్లో 12% పెరిగిందని ఈ సర్వే తెలిపింది. ఈ ఏడాది మార్చిలో విడుదలైన శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే రిపోర్టు 2019 ప్రకారం దేశంలో ఒంటరి పురుషులు కేవలం 1.5% ఉండగా ఒంటరి మహిళలు 5.2% ఉన్నారు. ఒంటరి మహిళలు అంటే విడాకులు తీసుకున్నవారు, భర్త చనిపోయిన వారు లేదా పెళ్ళయి
వేరుగా ఉన్నవారు దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఒంటరిగా ఉన్న పురుషుల సంఖ్య కన్నా మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. పుస్తకాన్ని చదివి జ్ఞానాన్ని సంపాదించుకో, కానీ మనుషులను చదవడం మాత్రం మర్చిపోకు. ఇప్పటి లోకంలో జ్ఞానం కంటే లోకజ్ఞానం చాలా ముఖ్యం. చెడ్డ రోజులు ఎల్లకాలం ఉండవు, కానీ చెడ్డ మనసులు జీవితమంతా తారసపడుతూనే ఉంటారు. ఇంద్రియ విషయముల మీద చింతన చేయడం వలన వాటి మీద మమకార శక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి కోరికలను కలుగజేస్తుంది. ఆ కోరికల నుండే క్రోధం ఉత్పన్నమవుతుంది. ఎవరు ఎంతకాలం అనేది బంధం నిర్ణయించదు, ఆలోచన ప్రవర్తన ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ నిర్ణయిస్తుంది. బట్టలు మార్చినట్టు బ్రతుకు మారదు, గుండు కొడితే గుణం మారదు. బ్రతుకు మారడం బట్టల్లో లేదు, నీ గుణం మారడం గుండులో లేదు. నీ మనస్సు మారాలి, నీ బుద్ధి మారాలి. నువ్వు స్లోగా ఉంటే కాలం నాటి వాడివని, ఫాస్ట్గా ఉంటే మరీ స్పీడ్ అని, ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తే అహంకారమని, బాధపడితే పిరికివాడని, జాగ్రత్తగా ఉంటే పిసనారి అని, ఖర్చు పెడితే ఆడంబరమని, అనుమానిస్తే ఎవరిని నమ్మడని, నమ్మితే అమాయకుడువు అని, మంచిగా ఉంటే చేతగానివాడవని, ఆ ఆవేదనలో అరిస్తే పొగరని, ఇలా పెక్కు సందర్భాలలో అపార్థం చేసుకునే వారే ఎక్కువ. ఇక నీ తీరు స్థిరంగా లేకపోతే అలా అనుకోవడం ఇంకా ఎక్కువ. కాబట్టి మరీ ఓవర్గా ఇతరుల మీద నమ్మకం పెంచుకోకు. ఆనందంగా ఉండటం అంటే మనకు నచ్చినట్టు ఉండటం, ఎదుటి వారికి నచ్చేలా ఉండటం మాత్రం కాదు. ఒత్తిడిని ఎదుర్కొంటున్నానని చెప్పడానికి ముందు 1 గంట వ్యాయామం చేయండి. అలిసిపోయానని అనడానికి ముందు 8 గంటలు ప్రశాంతంగా నిద్రించండి. మానసిక ఆరోగ్యంపై ఫిర్యాదు చేయడానికి ముందు చక్కటి పౌష్టికాహారం తీసుకోండి. సాకులు చెప్పడానికి, ఫిర్యాదులు చేయడానికి కార్యాచరణతో ప్రారంభించండి. దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరిగితేనే వారి బంధం బలోపేతమవుతుంది. అది కొరవడినందువల్లే చాలా జంటలు ఓ కప్పు కింద నివసించే ఇద్దరు అపరిచితుల్లా ఉంటున్నారు. భార్యాభర్తల పరస్పరం చిన్ననాటి జ్ఞాపకాలను చెప్పుకోవడం, ఆలోచన భావాలు పంచుకోవడం, కలల భవిష్యత్తుపై ఆశలను తెలిపి మద్దతు కోరుకోవడం, మనసారా నవ్వుతూ సమయాన్ని గడపడం ద్వారా సాన్నిహిత్యాన్ని ప్రతి ఒక్కరూ పెంచుకోవచ్చు. మీకున్న పరిమితులు అనేవి మీ మెదడులో మీరు గీసుకున్న భూ ఆత్మ గీతలు మాత్రమే. అవి ఏమాత్రం వాస్తవం కాదు. ఆ అడ్డంకులు అధిగమించి మీకు సాధ్యమయ్యే అంశాలు ఏమిటో పునర్నిర్వచించగలిగే శక్తి మీకు ఉంది. మిమ్మల్ని వెనక్కి తీసుకుపోయే అవకాశాన్ని మీలోని పాత నమ్మకాలకు ఇవ్వకండి. ఫోను వద్దు, పరధ్యానం వద్దు, అలా కూర్చోండి చాలు. ఈమెయిల్లను చూసుకోవడానికి, ఎస్ఎంఎస్లను పంపడానికి లేదా వచ్చినవి చూసుకోవడానికి వీలు లేని పరిస్థితిని సృష్టించుకోండి. ఆ అసౌకర్యాన్ని అనుభవించండి, విసుగు చెందండి. ఎందుకంటే విసుగు అనేది శూన్యము కాదు, అది ఒక ప్రవేశ ద్వారం. దూరంగా ఉన్న ఆలోచనల వైపు మీ మనస్సు సంచరించడానికి, నిశ్చలంగా కనిపించే ఆలోచనలను ప్రేరేపించడానికి అది ఉపకరిస్తుంది. ప్రపంచం నిరంతరం మిమ్మల్ని శబ్దంలోకి లాగుతుంది, కానీ మీరు వినడానికి తగినంత నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే. మీ అత్యుత్తమ ఖాతాదారులు ఎవరో మీరు ఎవరనేది పట్టించుకోరు. ఆకర్షణీయమైన వెబ్సైటు, చక్కటి చక్రం తదితర అంశాలు ఏవి వారికి అవసరం లేదు. మీరు వారి సమస్యలను పరిష్కరించగలుగుతున్నారా, చక్కటి పరిష్కారాలను చూపగలుగుతున్నారా అన్న విషయాలనే పట్టించుకుంటారు. కాబట్టి ముందు వాటిపై దృష్టి పెట్టండి. ఏ రంగంలోనైనా నెగ్గుకు రావాలంటే అడగడం ఎలాగో తెలిసి ఉండటం కీలకం. మొహమాటంతోనో తమ అజ్ఞానం బయటపడుతుందని చాలామంది ఇతరులను ఏదైనా అడగటానికి సందేహిస్తుంటారు. దానివల్ల నష్టం జరుగుతుంది. జ్ఞానం పెంచుకోవడానికి, ఇతరుల సాయాన్ని, మద్దతును సాధించడానికి, తమ హక్కులను పొందడానికి నోరు తెరిచి అడగడం అత్యవసరం. మూసిన నోరు మీ కడుపు నింపలేందు కదా. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరో కష్టపడకుండా, బాధను అనుభవించకుండా, నిరాశ నిస్పృహలకు లోను కాకుండా విలువైన పాఠాలను నేర్చుకోలేదు. క్లిష్ట పరిస్థితులు అధిగమించినప్పుడే పురోగతి సాధ్యమవుతుంది. అందుకే జీవితంలో ఏ దశలోనైనా కష్టంగా అనిపిస్తే దాని నుంచి నేర్చుకునే ముందుకు సాగండి. అదొక్కటే మీ ముందున్న మార్గం. ప్రతిరోజు మనకు మంచి రోజు కాకపోవచ్చు,
కానీ ప్రతిరోజులోనూ ఏదో ఒక మంచి ఉంటుంది. దాన్ని చిరునవ్వుతో స్వీకరించండి. ప్రతిరోజు మీకు దొరికిన మరో గొప్ప అవకాశంగా భావించండి. నిన్న చేయలేకపోయిన పనిని ఈరోజు పూర్తి చేయడానికి ప్రయత్నించి దాన్ని సద్వినియోగం చేసుకోండి. జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో యువత గందరగోళానికి గురవుతున్నారు. అందం, సంపాదన లాంటి ఆకర్షణల వలలో పడి తర్వాత పశ్చాత్తాపడుతున్నారు. జీవితాంతం మీతో కలిసి ఉండాల్సిన వ్యక్తి ఎలా ఉండాలంటే బాధ్యతల నుంచి పారిపోనివారు, మీరు మీలాగే జీవించే హక్కును గౌరవించేవారు, శాశ్వతమైన బంధాన్ని పరమావధిగా భావించేవారు, పరస్పర గౌరవాన్ని కలిగి ఉండేవారైతే మీ జీవితం బాగుంటుంది. కుంగుబాటు, తరచుగా మానసిక ఉద్వేగాలు, మారిపోయే స్థితిని నియంత్రించడానికి శారీరకంగా చురుగ్గా ఉండటం అవసరం. వాటితో బాధపడే వ్యక్తులు నడక, వ్యాయామం లాంటివి ఒంటరిగా చేయకుండా కుటుంబ సభ్యులతో కలిసి చేస్తే మరింత ప్రయోజనం కలుగుతుంది. కుటుంబం అంతా కలిసి సరదాగా గడిపే సమయాన్ని క్రీడల కోసమో లేదా తోట పని కోసం కేటాయించుకోవడమే ఉత్తమమైన మార్గం. జీవితానికి మేలు చేసే 4 సూత్రాలు. మీకు సౌకర్యవంతంగా అనిపించే వాతావరణం మీ ఎదుగుదలకు బద్ధ శత్రువు. దాని నుంచి బయటకు వచ్చి సవాళ్లను స్వీకరించండి. మీ వైఫల్య నైపుణ్యాలను పెంచుకోవడంపై దృష్టి పెట్టండి. మీపై మీరు పెట్టే విలువైన పెట్టుబడే అదే. మీరు చేసే పని ఎలాంటి ఫలితాన్ని ఇచ్చినా మీరే బాధ్యత వహించండి. ఆ గుణమే మిమ్మల్ని నాయకుడిగా తీర్చిదిద్దుతుంది. మీ చుట్టూ నిత్యం స్ఫూర్తి నింపే వ్యక్తులు ఉండేలా చూసుకోండి. అప్పుడే మీరు తర్వాత ఉత్సాహంతో పని చేయగలరు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీ సమయంతో పాటు శక్తిని కూడా వెచ్చించాల్సి వస్తుంది. దానివల్ల మీకు అసౌకర్యంగా అనిపించినా అది తాత్కాలికమే. మీరు సాధించే నైపుణ్యాలు గౌరవంగా జీవించడానికి, నలుగురి ముందున్న సగర్వంగా నిలబడటానికి దోహదం చేస్తాయి. నేర్చుకునే అవకాశాలను వదులుకుంటే మీరు శాశ్వతంగా మూర్ఖత్వంలో ఉండిపోయే ప్రమాదం కూడా ఉంది. గుర్తుపెట్టుకో మిత్రమా, పిల్లలు తమ జీవితంలో తొలిసారిగా ఆరాధించేది, ఆదర్శంగా తీసుకునేది తల్లిదండ్రులను. కాబట్టి మీ పిల్లలు ఉత్తమ రోల్ మోడల్గా నిలవలసిన బాధ్యత మీ మీదే ఉంది. వారికి కష్టం విలువ గురించి చెప్పడానికి ముందు మీరు కష్టపడి పని చేయాలి. ఆరోగ్యకర అలవాట్లను మీరు పాటించినప్పుడే వారికి చెప్పాలి. అప్పుడే మీ మాటకు వారు విలువను ఇస్తారు. నాకు ఈ పని చేయాల్సిన అవసరం పడిందని మీరు అనుకుంటే అది భారంగా అనిపిస్తుంది. అందులో ఏమాత్రం ఆసక్తి చూపించరు. కాబట్టి దాని నుంచి మీరు ఏమి నేర్చుకోలేరు. అదే ఈ పని చేసే అవకాశం నాకు వచ్చిందని మీరు భావిస్తే అది మీకు ఎప్పటికీ విసుగ్గా అనిపించదు. దాన్ని ఒక పనిలా కాకుండా ఆటలాగా ఆస్వాదిస్తారు. అదే సమయంలో విలువైన పాఠాలు కూడా నేర్చుకుంటారు. చాలామందికి ఉండే చెడు లక్షణం ఏమిటంటే తాము సంపన్నులమని విషయాన్ని ఇతరులకు చాటి చెప్పాలని తాపత్రయపడటం, అందుకోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతూ ఆడంబర జీవన శైలిని కొనసాగిస్తుంటారు. అతి త్వరగా పేదలుగా మారటానికి కారణమవుతుందని తెలుసుకోండి. అందుకే సంపాదనను పెట్టుబడుల వైపు మళ్లించండి. జీవితం సుఖ దుఃఖాల సంగమం, గెలుపోటముల చదరంగం. ఈవేళ ఓడిన వారు రేపు గెలవవచ్చు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. భవిష్యత్తు గురించి కలలు కనాలి. అవి నెరవేర్చుకోవడానికి వర్తమానంలో జీవించాలి. అంతేకాని క్షణిక ఆవేశాలు, భావోద్వేగాలకు బానిసలమైతే చెప్పుకోవడానికి ఏమీ మిగలదు. నచ్చిన రంగాన్ని ఎంచుకుని ఓపికగా మనవంతు కృషి చేస్తూ పోతే ఏమో విజయం అదే వెతుక్కుంటూ వస్తుంది కదా. జీవితంలో అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం. లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనవసరం. అర్హత లేని వారి దగ్గర అనే మాటలకు వేదన అనవసరం. బంధం విలువ తెలియని వారి కోసం రోదన అనవసరం. గుర్తుపెట్టుకో, దుఃఖముల నడుమ కూడా కలత చెందనివారు, సుఖముల కోసం ప్రాకులాడనివాడు, మమకారము భయము విడిచిన వాడని, స్థితప్రజ్ఞుడని, ముని అని అంటారు. ప్రేమించిన వారి వల్ల మనసుకు తగిలిన గాయానికి మరుపు ఉండదు, ముగింపు ఉండదు. ఒకరి నీడలో ఎదగాలి అనుకోకు. కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకో. ఒకటి గుర్తుపెట్టుకో, నీడలో మొక్కలే ఎదగలేవు, మనుషులం. మనం ఎదగగలమా? కొన్ని మాటలు మనసులో బలంగా నాటుకుపోవడమే కాదు, మనిషిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అవి మంచివైనా చెడ్డవైనా సరే. నిన్ను సృష్టించిన వాడికి తెలుసు నీ యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటో అని. నీవు తీర్చుకోగల సమస్యలే నీకు వస్తాయి. ఆ భగవంతుడు నీపై పెట్టుకున్న నమ్మకం నీపైన నీకు ఎందుకు ఉండదు? ఓర్పు సహనంతో శాంతంగా ఆలోచించు చూడు. పరిష్కార మార్గం మీ దగ్గరే ఉంటుంది. ఎవరిని గుడ్డిగా నమ్మకు.
ఎండాకాలంలో నిన్ను రక్షించిన నీ చొప్పులే వానాకాలంలో నీ మీద బురద చల్లుతాయి. డబ్బు అనేది మహావృక్షం లాంటిది. దాని కిందకు వెళ్ళాక మన నీడే మనకు కనపడదు. ఇక మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా కనపడతారు? డబ్బు దగ్గర ప్రతి ఒక్కరూ స్వార్థపరులే. ఎంత గొప్పగా బతుకుతున్నాం అనేది కాదు, బతికినంతకాలం ఎంత సంతోషంగా బతుకుతున్నాం అన్నదే ముఖ్యం. సంతోషం డబ్బులో కాదు, మనసులో ఉంటుంది. మనం ఇష్టపడే వాళ్ళు మనతో ఉండాలనుకోవడం కాదు ప్రేమంటే. వాళ్ళు ఎక్కడున్నా నవ్వుతూ సంతోషంగా ఉండాలనుకోవడమే నిజమైన ప్రేమ. ఎప్పుడు ఇల్లు పరిసరాలు సర్దడం కాదు, అప్పుడప్పుడు మనస్సును కూడా సర్దడం అవసరం. చెత్తను తీసిపారేయండి. సంతోషం ఉన్న చోట బతకాలని అనుకోవడం కన్నా నువ్వు ఉన్న చోటే సంతోషాన్ని సృష్టించుకో. నీ జీవితం తృప్తిగా ఉంటుంది. జీవితంలో దేనిని ఆశించకు, కాలంతో పాటు ముందుకు సాగిపో. ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది. మన కోసం ఎదురు చూసే ప్రేమను వదులుకోకూడదు. మన బాధను పంచుకునే స్నేహాన్ని దూరం చేసుకోకూడదు. మనల్ని నమ్ముకున్న బంధాన్ని మోసం చేయకూడదు. కారణం లేకుండా ఇతరులు మిమ్మల్ని ద్వేషిస్తున్నారంటే వారి వద్ద లేనిదేదో మీ దగ్గర ఉంది అని అర్థం. పెదవి దాటిన మాటకు మనిషి ఎప్పుడూ బానిసై. నీ మాటకు నువ్వు రాజువు కావాలంటే నోరు అదుపులో పెట్టుకోవాలి. తప్పకుండా గుర్తుపెట్టుకో మిత్రమా, మంచి వాళ్ళను ఏమన్నా మౌనంగా ఉంటున్నారు కదా అని హద్దు దాటి మాట్లాడరాదు. అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుందని మర్చిపోకూడదు. కారణం లేకుండా ఇతరులు మిమ్మల్ని ద్వేషిస్తున్నారంటే వారి వద్ద లేనిదేదో మీ దగ్గర ఉంది అని అర్థం. నిన్నటి బరువును నేడు మోయలేనప్పుడే రేపటి సంతోషం ప్రారంభించగలం. గుర్తుపెట్టుకో. దీపావళి మన ఇంటిని శుభ్రం చేసి దీపాలు వెలిగించి కాంతిమయం చేసినట్టే మన మనసును కూడా శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతికూల ఆలోచనలు అనే బూజును దులిపి అసూయ, అహంకారం, రాగ ద్వేషాలను దుమ్మును తీసేసి సానుకూల దృక్పథం అనే నీటిని మదిగదిని శుభ్రం చేసుకొని అనుబంధాల తైలంతో ఆనందాల దీపాలను వెలిగించుకుందాం. జీవితంలో సహనం, పట్టుదల ఉన్నవారు ఎవరైనా లక్ష్య సాధనలో ప్రయత్నాలను వదిలేయరు. మన చేతిలో లేని విషయాలు వాటంతట అవే మెరుగుపడే వరకు ఎదురు చూడటం సహనం. లక్ష్యాన్ని చేరుకోవడానికి అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం పడుతున్నప్పుడు ఏ మాత్రం నిరాశ చెందకుండా పనిని కొనసాగించడం అనేది పట్టుదల. గుర్తుపెట్టుకో మిత్రమా. ఇవ్వడంలోని ఆనందం ఉందని గుర్తుంచుకోండి. మీరు సంతోషకరమైన, సంతృప్తికరమైన, విజయవంతమైన జీవితాన్ని గడపాలంటే ఇతరుల కోసం జీవించడం ఒక్కటే మార్గం. మీరు ఎదగడంతో పాటు ఇతరుల ఎదుగుదలకు మీకు చేతనైన సాయం చేయండి. అలా కాకుండా అంతే నాకే కావాలన్న అత్యాశతో స్వార్థపూరితంగా జీవిస్తే మిగిలేది నిరాశే. కాదంటారా మిత్రమా? మీకు వైఫల్యాలు ఎదురవుతున్నాయి అంటే మీరు మీ లక్ష్యం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నారని, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా అధైర్యపడకుండా ముందుకు వెళుతున్నారని అర్థం. కలలో మాత్రమే కంటూ ఆచరణపై శ్రద్ధ చూపని ఎన్నో లక్షల మంది కంటే మీరు మెరుగ్గా ఉన్నారన్నది నిజం. ఆ స్థిర ప్రయత్నాలు నువ్వు అలాగే కొనసాగించండి. విజయం మిమ్మల్ని వరిస్తుంది. మనలోని అహం మిఠాయిలా తీయగా అనిపించి ప్రశంసలకు ఆనందిస్తుంది, కానీ వేపాకుల చేదుగా అనిపించే సలహాలను ఇష్టపడరు. అర్థరహితమైన లేక చెడు ఉద్దేశాలతో కూడిన విమర్శలను విస్మరించడం ముఖ్యమే, కానీ అదే సమయంలో మనకు అసౌకర్యంగా అనిపించినప్పటికీ అభిప్రాయాలను స్వీకరించడం అత్యవసరము. ఆత్మవిశ్వాసం అదృశ్య శక్తిలా ఆకస్మికంగా ఏమీ రాదు. మనము తరచూ చేసే పనులతో అది క్రమక్రమంగా పెరుగుతుంది. దాన్ని పెంచుకునేందుకు ఇలా చేయండి. సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తులతో కలిసి ఉండండి. భయం ఉన్నా ముందడిగి వేయండి. చిన్న చిన్న విజయాలకు సంబరాలు చేసుకోండి. ప్రతి దానికి నో చెప్పే వారిని విస్మరించండి, ఎందుకంటే మిమ్మల్ని తక్కువ భావంతో చూస్తారు కాబట్టి. పిరికితనం చాలా ప్రమాదకరం. ప్రతి మనిషి ధైర్యంగా మొదలు పెట్టండి. సాహసించడం వల్ల ఏదైనా తప్పు జరిగితే మరింత సాహసోపేత చర్యతో ఆ తప్పును సరిదిద్దుకోవచ్చు. ఈ ప్రపంచంలో అందరూ ధైర్యవంతులను కీర్తిస్తారు, పిరికి వారిని ఎవరూ గౌరవించరు. డబ్బు మీ వాస్తవిక రూపాన్ని బయటపెడుతుంది.
ఒకవేళ మీరు అత్యాస పరులైతే సంపాదన పెరిగే కొద్దీ మీలో అత్యాస మరింత పెరుగుతుంది. మీరు దయగలవారైతే ధనంతో పాటు మీలో దయాగుణం ఇంకా అధికమవుతుంది. ఒకవేళ మీరు డబ్బును ఎలా వినియోగించాలో తెలియని మూర్ఖులైతే రాబడి పెరిగిన పేదరికంలోకి జారుకుంటారు. వచ్చే డబ్బును ఎలా పెట్టుబడి పెట్టాలో తెలిసిన తెలివైన వారైతే మీరు ధనవంతులవుతారు. మీ పిల్లలు తరచూ కోపంగా కనిపిస్తున్నారా? కోపాన్ని నియంత్రించుకోవడం ఎలాగో వారికి నేర్పే అత్యుత్తమ విధానం ఏమిటో తెలుసా? ముందుగా మీ కోపాన్ని మీరు నియంత్రించుకోవడం. చీకాకు కలిగించే పరిస్థితుల్లోని మీరు ప్రశాంతంగా చిరునవ్వుతో బదిలిస్తే మీ పిల్లలు అలాగే చేయడం నేర్చుకుంటారు. నిజానికి బాధ్యతలు మోయడమే బరువు అనుకుంటాం, కానీ అది తప్పు. అసలైన బరువు అంటే కలలో మోయడం. ఏదో సాధించాలని మొదలుపెట్టి బాధ్యతల్లో పడి సాధించాలన్న కలను వదలలేక మనతో పాటే తీసుకెళ్లడం చాలా పెద్ద బరువు. నిర్లక్ష్యానికి మించిన శత్రువు ఎవరు ఉండరు. జనం మన మీద పడి ఏడుస్తున్నారు, మనం చెడిపోవాలని పన్నాగాలు పడుతున్నారు. ఇలాంటి పనికిరాని ఆలోచనను పక్కన పెట్టి మన పనిని మనం సరిగ్గా సరియైన పద్ధతిలో చేసుకుంటూ పోతే చాలు. ఇతరులను మీ నియంత్రణలో ఉంచుకోవాలని, వారి మనస్సు మార్చేయాలని ప్రయత్నించకండి. దానికి బదులు వారిని సాధికారులుగా తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టండి. తమ అభివృద్ధికై తాము బాటలు వేసుకునే వారికి మార్గదర్శనం చేయండి. అలా చేయడం ఒక గొప్ప నైపుణ్యం, కానీ ఆ నైపుణ్యాన్ని మీరు అలవర్చుకోవాలంటే ఎంతో ఓపిక, సహానుభూతి చాలా అవసరం. మిత్రమా, కాదంటారా? ఫిట్నెస్ ప్రణాళికను దీర్ఘకాలం పాటు అనుసరించాలని మీరు కోరుకుంటున్నారా? అయితే నొప్పి కలిగించే తీవ్రస్థాయి వ్యాయామాలకు దూరంగా ఉండండి. మరీ కష్టమైన ఆహార నియమాలు జోలికి వెళ్ళకండి, ఎందుకంటే అవి మీకు శిక్షలాగా కనిపిస్తాయి. వాటిని త్వరగా వదిలేయాలనిపిస్తుంది. చిన్న చిన్న వ్యాయామాలనే తరచూ చేస్తూ సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా ఫిట్నెస్ను ప్రతి ఒక్కరూ కాపాడుకోవచ్చు. ఇతరుల కోసం మీరే తలుపు తీసి పట్టుకోండి. మీది కాని చెత్తను కూడా తొలగించేందుకు సంశయించకండి. ఇతరులు మంచి పని చేసినప్పుడు మనస్ఫూర్తిగా అభినందించండి. వారు నిరాశలో ఉంటే వెన్నుతట్టి ప్రోత్సహించండి. మీ వల్ల తప్పు జరిగినప్పుడు హోందాగా అంగీకరించండి. ఇలా చేస్తుంటే జీవితంలో ఉన్నత ప్రమాణాలను పాటిస్తున్నట్టే లెక్క. మీ వైఫల్యాలకు కారణాలు మీలో కాకుండా బయట వెతుకుతూ ఉన్నంతకాలం మీరు జీవితంలో ఎదగలేరు. మీ వైఫల్యాలకు ఆ తర్వాత పరిణామాలకు మీరే బాధ్యత వహించండి. నిందలు స్వీకరించండి. వైఫల్యం మీ పూర్తి నియంత్రణలో లేని అంశాల వల్ల ఎదురైనా సరే బాధ్యత తీసుకునేందుకు వెనుకాడకండి. అలాంటప్పుడే మీ విజయం పూర్తి స్థాయిలో మీదవుతుంది. ఒక బంధాన్ని పట్టుకోవాలంటే అది విడిచిపెట్టే ఉద్దేశం లేదు అనుకున్నప్పుడే పట్టుకో. అంతేకాని నీ సంతోషం కోసమో లేక నీ అవసరం కోసమో ఏ బంధాన్ని వాడుకోకు. ఎందుకంటే నీ అంత తేలిగ్గా ఎదుటివారు ఒక బంధాన్ని వదులుకోలేకపోవచ్చు. విలువైన వాళ్ళతో కాదు, విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చెయ్యి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. జీవితంలో ఎదగడం అంత తేలిక కాదు. అందుకోసం ఎన్నో కష్టాలను ఎదుర్కోవాలి, నొప్పిని భరించాలి, త్యాగాలు చేయాలి. మన పాత అలవాట్లను, పాత ఆలోచన ధోరణిని విడనాడాలి. కొన్నిసార్లు మనకు ఎంతో ఇష్టమైన వారికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అందుకే చాలాసార్లు వృద్ధిలో దుఃఖం కూడా ఉంటుంది. తమను అవమానించిన వారిని, ఇబ్బందులను గురి చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడం గురించి కొంతమంది మరీ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అందుకోసం బోలెడు శక్తిని, సమయాన్ని వృధా చేసుకుంటారు. దానికి బదులుగా మనకు చేయూత అందించిన వారికి తిరిగి సహాయం చేసేందుకు, మనకు మంచి చేసిన వారికి తిరిగి ఎంతో కొంత మంచి చేయడం గురించి ఆలోచిస్తే మన శక్తిని సద్వినియోగం చేసుకున్న వారం అవుతాము కదా. మీ శరీరాన్ని మీరు కనీసం 70 ఏళ్ల పాటు నివసించే ఇంటిలా భావించండి. దాన్ని ఎల్లప్పుడూ గౌరవించండి. దానికి పునాది పటిష్టంగా ఉండేలా చూసుకోండి. వ్యాయామం రూపంలో ఆ ఇంటికి రోజువారీ పెట్టుబడి పెట్టండి. లోపల చెత్త పడకుండా జాగ్రత్త పడండి. అవసరమైనప్పుడు వెంటనే మరమ్మతులు చేయండి. సంపాదిస్తున్న మొత్తం కంటే తక్కువ ఖర్చు పెట్టండి. వివేకంతో ఆలోచిస్తూ పెట్టుబడులు పెట్టండి. విషపు భావాజాలం ఉన్న వ్యక్తులను దగ్గరకు రానివ్వకండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. జీవితమంతా నేర్చుకుంటూనే ఉండండి. ఇవన్నీ చేస్తే మీరు విజయం సాధించడం తథ్యం. ఏకాగ్రత లోపం అనేది చాలా పెద్ద సమస్య. దాన్ని అధిగమించడం అంటే ఒక వ్యసనాన్ని జయించడం కిందే లెక్క. ఏదో ఒక్కసారి ఏకాగ్రత లోపాన్ని అధిగమిస్తే సరిపోదు. ప్రతి దశలోనూ అది మళ్ళీ మళ్ళీ కొత్త రూపంలో భిన్న స్థాయిలో ఎదురవుతూనే ఉంటుంది. ప్రతిసారి దాన్ని జయించగలిగితేనే మన లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటే దూరాలు పెరుగుతాయి. అది ఒకరితో ఒకరు మనస్సు విప్పి మాట్లాడుకుంటే దూరాలు తగ్గుతాయి.
దూరాలను పెంచుకోకు, బంధాలను తెంచుకోకు. ఎప్పటికీ మనం వెతికేది దొరికితే ప్రేమ కాదు, మనల్ని వెతుక్కుంటూ వచ్చేదే నిజమైన ప్రేమ. మారేది మారుతున్నది మనుషులే తమ అవసరాలకు అనుగుణంగా, కానీ దోషాన్ని మాత్రం ఏ పాపం తెలియని సమయం మీదకి నెట్టేస్తారు. మిత్రమా, జాగ్రత్త. అబద్ధాలను బతికించాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి, నిజాన్ని బతికించాలంటే నయా పైసా ఖర్చు ఉండదు. అందుకే నిజాలు జ్ఞాపకాలు అయితే అబద్ధాలు అనుమానాలు అవుతాయి. మనీ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ గడిచిపోయిన కాలాన్ని మాత్రం తిరిగి తీసుకురాలేము. అందుకే మీ సంతోషాలను ఎప్పుడు కూడా వాయిదా వేయకండి మిత్రమా. చిమ్మ చీకట్లో ఉన్నప్పుడు చిన్న చిరు వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో, మనం బాధలో ఉన్నప్పుడు మనలో ఓదార్చే వ్యక్తి ఒకరు మనతో ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుంది. బాధలు గొప్పవా బంధాలు గొప్పవా అని అడిగితే బాధలే గొప్పవి అని చెప్పాలి. ఎందుకంటే అవసరానికి వాడుకుని వదిలేసే బంధాల కన్నా అనుక్షణం తోడి ఉండే బాధలే గొప్పవి. కష్టం ఎప్పుడూ అదృష్టాన్ని గుర్తు చేసుకుంటుంది, అదృష్టం వచ్చి రాగానే కష్టాన్ని మర్చిపోమ్మంటుంది. ఇలా మనల్ని కన్విన్స్ చేయడం వాటికి అలవాటే కాదంటారా మిత్రమా. వీడియో గేమ్లో ఒక దశను అధిగమిస్తూ వెళ్ళే కొద్దీ క్లిష్ట సవాళ్లతో ఆట మరింత కఠినంగా మారుతుంది. అయినప్పటికీ పట్టు విడవకుండా ఆడే కొద్ది మంది మాత్రమే చివరి దశలోను పూర్తి చేయగలరు. అదేవిధంగానే మీకు పని అంతకంత కష్టంగా అనిపిస్తూ ఒత్తిడికి గురవుతున్నారు అంటే మీరు లక్ష్యానికి చేరువవుతున్నారని అర్థం. ఆ దశలో మీరు చేతులెత్తేస్తే అప్పటి వరకు పడిన శ్రమ కూడా అంతా వృధా అవుతుంది కదా. పిల్లలకు ఎక్కువ కష్టం విలువ తెలిసేలా పెంచేవారే ఉత్తమ తల్లిదండ్రులు. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా మీ పిల్లలకు శ్రమించడం అలవాటు చేస్తేనే వారు ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఆత్మస్థైర్యంతో ఎదుర్కోగలరు. వారికి ప్రతి విషయంలోనూ సాయం చేస్తున్నారంటే మీరు హాని చేస్తున్నట్టే. దానివల్ల వారు జీవితాంతం మీ మీదే ఆధారపడతారు. అందుకే ఏ సమస్యనైనా వారే స్వయంగా పరిష్కరించుకునేలా ప్రోత్సహించండి. వ్యక్తిగత జీవితంలో మెరుగైన పనితీరును ప్రదర్శించడానికి సాధన, అమలు అనే 2 ప్రక్రియలను నిరంతరం కొనసాగించక తప్పదు. వృత్తిలో ఎదుగుదలకు అవసరమయ్యే కొత్త నైపుణ్యాలను నేర్చుకుని వాటిని సాధన చేయడం ద్వారా తప్పులను సరిదిద్దుకోవడం, ఆ తర్వాత వాటిని దోషరహితంగా అమలు చేయడం ద్వారా సత్ఫలితాలు పొందటాన్ని అలవాటుగా మార్చుకోవాలి. అప్పుడే ఒక వృత్తిలో విజయం సాధిస్తారు. పిల్లలకు మీరిచ్చే బహుమతులు ఖరీదైన వస్తువుల రూపంలోనే ఉండాల్సిన అవసరం లేదు. అమూల్యమైన అనుభవాలను కానుకగా ఇవ్వండి. వారిని విహార విజ్ఞాన యాత్రలకు, మీ పూర్వీకుల జ్ఞాపకాలతో ముడిపడిన చోటుకు తీసుకెళ్ళి వాటిని పరిచయం చేయండి. మీరు ఇచ్చే వస్తువులు పాతబడవచ్చు, కానీ ఇలాంటి జ్ఞాపకాలు జీవితాంతం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. రోజు ఉదయం పనులనన్నిటిని కూడా ప్రాధాన్యం ప్రకారం విభజించుకుంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోగలం. తక్షణం చేయాల్సిన పనులకు ప్రాముఖ్యత ఇచ్చి వాటిని ముందుగా పూర్తి చేయాలి. ఆ తర్వాత కాస్త నెమ్మదిగా చేసినా పర్వాలేదనే పనులపై దృష్టి పెట్టాలి. మీరే స్వయంగా చేయాల్సిన అవసరం లేని పనులను ఇతరులకు అప్పగించడం ఉత్తమం. దీంతో పాటు మీకు పెద్దగా ఉపయోగపడిన పనులను గురించి వాటిని పూర్తిగా వదిలేయడం కూడా అవసరం. నిన్ను నువ్వు నమ్ముకో. ఈ భూమి మీదకి నువ్వు ప్రమాదవశాత్తు రాలేదు, 10 మందితో కలిసి రాలేదు. విడివిడి భాగాలన్నీ ఒక చోటకు చేర్చి తయారు చేసిన అసెంబుల్డ్ ప్రోడక్ట్గా రాలేదు. మాస్టర్ క్రాఫ్ట్స్ మ్యాన్ ద్వారా ప్రేమ పూరిత వాతావరణం నుంచి ఓ కానుకల భూమి మీదకు వచ్చావు. మరి అలాంటి అపురూపమైన వరంగా లభించిన జీవితాన్ని మనం ఎలా వాడుకుంటున్నామన్నది ఎప్పుడైనా ఆలోచించారా? ఎన్నెన్నో అపోహలు, అనుమానాలు, అసంతృప్తులు వేధిస్తుండగా జీవితాన్ని బండిలాగినట్లు బలవంతంగా లాగడమే తప్ప ఉత్సాహంగా తోలడం అనేది ఉండదు. ఎందుకని ప్రశ్నించుకున్నారా? లోపం ఎక్కడో లేదు, మనలోనే ఉంటుంది. దాన్ని గుర్తించకుండా బయట కారణాలను వెతుక్కుంటాం. ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరించరని తెలుసుకోవాలి. ఎన్నో తీయని కలల కంటాం కదా, వాటిని నిజం చేసుకునే అవకాశం మన చేతిలో ఉందని మనకు మనం చెప్పుకోవాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు. 100కి 90 మంది వెనుకడుగు వేసేది, ఏమీ సాధించకుండా మిగిలిపోయేది ఆ నమ్మకం లోపించడం వల్లనే. ఇందులో విజేతలను చూస్తుంటాం, వాళ్ళ గెలుపు కథలను వింటుంటాం. ఆ స్థానంలో నేనెందుకు ఉండకూడదు
అనకూడదు, నాకేం తక్కువ అని ప్రశ్నించుకోవాలి. ఏదైనా సాధించగల శక్తి మనలో ఉందని గుర్తించాలి. దానికి ఆత్మవిశ్వాసం, ఆత్మధైర్యం, స్వీయ హామీ ఏ పేరైనా పెట్టుకోవచ్చు. కానీ అది మనలో నిద్రాణమై ఉన్న ప్రతిభను, సహజ సిద్ధంగా ఉన్న ఆసక్తులను మనకు తెలియజేసి ముందడుగు వేయిస్తుంది. సానుకూల దృక్పథం గల తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి అండగా ఉంటే ఆత్మవిశ్వాసం అనే లక్షణం క్రమంగా అలవడుతుంది. కానీ చాలామందికి వివిధ కారణాల వల్ల తల్లిదండ్రుల సహకారం అందడం లేదు. దాంతో వారు తమ పట్ల తామే వ్యతిరేక భావనలు పెంచుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లోనూ స్వశక్తిని నమ్ముకొని విజయ బావుటాలు ఎగిరివేసేవారు కొందరు ఉంటారు. వారి నుంచి స్ఫూర్తి పొందాలి. మన సామర్థ్యం మీద, తెలివితేటల మీద నమ్మకం పెంచుకోవాలి. నేను చేయగలను అని మనసుకు నచ్చజెప్పుకోవాలి. పాజిటివ్ సెల్ఫ్ టాక్, పాజిటివ్ విజువలైజేషన్ లాంటి చర్యలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయని పరిశోధనలు కూడా చెబుతున్నాయి. మరి మీరు కూడా ప్రయత్నించండి మిత్రమా. పరీక్ష రాయకుండానే నేను పాస్ అవ్వలేను అనుకోకూడదు. బాగా చదువుకుంటున్నట్టు, పరీక్ష బాగా రాస్తున్నట్టు, మంచి ఫలితాలు సాధించడంతో అందరూ మిమ్మల్ని అభినందిస్తున్నట్టు ఊహించుకోవాలి. అప్పుడు వెలువడే ఫీల్ గుడ్ హార్మోన్స్ ఇచ్చే ఉత్సాహంతో కార్యాచరణకు ఉపక్రమిస్తే ఊహే నిజమవుతుంది. వాట్ యు థింక్ యూ బికమ్ అంటే అర్థం అది. మన గురించి మనం ఎలా ఆలోచిస్తే అలా జరుగుతుంది. విజయం కూడా వరిస్తుంది. గతేడాది ఇదే రోజున మీరు దేని గురించి ఆందోళన చెందారు గుర్తు చేసుకోగలరా? సాధ్యం కావడం లేదు కదూ. గతంలో పెను సమస్యగా అనిపించినవి ఇప్పుడు గుర్తులేవు. అలాగే ఇప్పుడు మీరు ఆందోళన చెందుతున్న విషయాలను కొంతకాలానికి మర్చిపోతారు. కానీ ఇప్పుడు ఆనందంగా గడపాల్సిన క్షణాలను ఆందోళన చంపేస్తుంది. అందుకే దాన్ని వదిలేసి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఓ గంట పాటు మీరు ఫోన్ చూడకుండా ఒక్కరే నిశ్శబ్దంగా కూర్చొని ఎలాంటి ఆలోచనలు రానియకుండా ఓ పనిపై పూర్తి ఏకాగ్రతను పెట్టగలరేమో ప్రయత్నించండి. అది మీకు సాధ్యమైతే మీరు ఏ పనైనా దిగ్విజయంగా పూర్తి చేయగలరు. ఏకాగ్రత లేకుండా పరధ్యానంలో గడిపే వారికి ఎన్ని నైపుణ్యాలు ఉన్నా కూడా, ఎంత సామర్థ్యం ఉన్నా కూడా అంతా వృధాయే అవుతుంది. గుర్తుపెట్టుకో, కొత్త విషయాలను నేర్చుకునే సామర్థ్యం ఓ నైపుణ్యం. అలాంటి అవకాశాలు రావడం, నేర్పించే వ్యక్తులు మన చుట్టూ ఉండటం అదృష్టం. అయితే కొత్త విషయాలను నేర్చుకుంటామా లేదా అన్నది మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. మన సామర్థ్యాన్ని, అవకాశాలను వృధా చేసుకోకుండా ఆసక్తితో నేర్చుకుంటేనే ఉన్నత స్థాయికి మనము ఎదగగలము. సంపూర్ణ ఆరోగ్యానికి కఠిన ఆహార నిబంధనలు మాత్రమే సరిపోవు. పోషకాహారంతో పాటు మీ జీవన శైలిని, నివసించే వాతావరణం కూడా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని తెలుసుకోండి. వేళకు భోజనం తీసుకోవడం, తగినంత సమయం నిద్రపోవడానికి తప్పనిసరిగా పాటించండి. వాటిని నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించక తప్పదు. జై హింద్, వందే మాతరం.